హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇందుని తన కాబోయే భర్త హోటల్ గదిలోకి తీసుకొని వెళ్తాడు. ఇక ఇదంతా కూడా గగన్ గమనిస్తూనే ఉంటాడు. గగన్కి అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక హోటల్ గదిలో ఇందు పైన రాకేష్ బలవంతం చేస్తూ ఉంటాడు. మాట్లాడుకోవాలి రమ్మని చెప్పి ఏంటిది అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాకేష్ ఎలాగో మనం పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా, ఇది తప్పేమీ కాదులే అని చెప్పి రాకేష్ అంటూ ఉంటే, అయినా వద్దు రాకేష్, నాకు చాలా భయంగా ఉంది, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇందు డోర్ దగ్గరికి వచ్చి డోర్ లాక్ తీస్తూ ఉంటే, ఇక అప్పుడు రాకేష్ ఎక్కడికి వెళ్ళేది, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది అంత సులువుగా పంపించేయడానికి కాదు అని చెప్పి రాకేష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఇందు ప్లీజ్ నన్ను వదులు అని చెప్పి నీకు దండం పెడతాను, అయినా 3 రోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఏంటిది అని ఇందు అంటూ ఉంటే, ఎలాగో 3 రోజుల్లో పెళ్ళి జరగబోతుంది కదా, మరి నువ్వెందుకు అంతలా కంగారు పడిపోతున్నావు, అయినా ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే అని చెప్పి అలా ఇందుని బలవంతం చేయబోతూ ఉంటాడు. ఇక దాంతో ఇందు ప్లీజ్ హెల్ప్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అక్కడి నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక గగన్ వెనక్కి వచ్చి ఆ డోర్ తీస్తూ ఉంటాడు. డోర్ లోపల లాక్ చేసి ఉండడంతో డోర్ తీయండి అని చెప్పి గగన్ తలుపులు బాదుతూ ఉంటాడు. ఇందు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న గగన్ని చూడగానే అన్నయ్య అంటూ గగన్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. వీడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాడన్నయ్య అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటే, ఇకప్పుడు గగన్ ఒక్కసారిగా రాకేష్ని కాలర్ పట్టుకొని రే ఏంట్రా ఇది, 3 రోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఏంటి నీచమైన పని అని చెప్పి అలా రాకేష్ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. రే తను నాకు కాబోయే భార్య, దీనికి నీకు ఏం సంబంధం, అసలైనా ఎందుకు నువ్వు మా మధ్యకు వస్తున్నావు, మర్యాదగా వెళ్ళిపో, ఈ విషయాన్ని మేము తేల్చుకుంటామని చెప్పి రాకేష్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ ఏంట్రా తేల్చుకునేది, ఈరోజు నీ అంత చూస్తాను, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అని చెప్పి ఆ రాకేష్ పెళ్లి కొడుకుని చితక్ కొడుతూ ఉంటాడు. రే నన్నే కొడతావా, నేనంటే ఏంటో చూపిస్తాను, అయినా నీకేంటే అంత పొగరు, నల్లగా ఉన్నావు, అంత అందంగా కూడా ఏమీ ఉండవు, ఏం చూసి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావు, నీ వెనకాలన్న ఆస్తిని చూసే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, కానీ నిజానికి నిన్ను ఇష్టపడి కాదు, నీలాంటి దాన్ని ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటారా, చీ అని చెప్పి రాకేష్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు గగన్ రే ఏం కూసావురా, నా చెల్లి నల్లగా అందవిహీనంగా ఉందని అంటావా, ఇందుకి అందం లేకపోవచ్చు కానీ అందమైన మనసుంది అని చెప్పి గగన్ రాకేష్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తాడు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో చూస్తాను అని రాకేష్ వార్నింగ్ ఇచ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క రాకేష్ అపూర్వకి ఫోన్ చేస్తాడు. గగన్ నేను ఇందు బయటికి వెళ్తే అనవసరంగా వచ్చి నన్ను కొట్టాడని, ఇందుని నేను పెళ్లి చేసుకోవడం జరగదని చెప్పి ఫోన్ చేసి అలా వార్నింగ్ ఇస్తూ ఉంటే, అప్పుడు అపూర్వ ప్లీజ్ బాబు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత పెళ్ళి ఆగిపోతే మా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, అందుకే దయచేసి అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, అయినా ఆ గగన్ గాడు నిన్ను కొట్టాడంటే వాడితోని నేను నీకు క్షమాపణ చెప్పిస్తాను, దయచేసి ఈ పెళ్ళి క్యాన్సిల్ అనే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఇంతలో శరత్ అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వ ఫోన్ పెట్టేసిన తర్వాత ఏంటి అపూర్వ ఏదో పెళ్ళి క్యాన్సిల్ అంటున్నావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, ఆ గగన్ గాడు ఉన్నాడు కదండి, వాడు మన ఇందు రాకేష్ ఇద్దరు బయటకు వెళ్తూ ఉంటే అక్కడికి వచ్చి గొడవ చేశాడట, రాకేష్ని కొట్టాడట, అందుకే రాకేష్ ఈ పెళ్లి చేసుకొని అంటున్నాడు అని అపూర్వ అంటూ ఉంటుంది. వాడు మొదటి నుండి కూడా ఇంతే కదండి, మన కుటుంబ పరువు తీయాలని ఆలోచిస్తాడు, ఇప్పుడు కూడా మనమంతా ఇంత సంతోషంగా ఇందు పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నామని ఓర్వలేక తన చెల్లి కంటే ముందు ఇందు పెళ్లి జరుగుతుందని ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికే ఇదంతా చేశాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. వాడికి ఎంత ధైర్యం, ఈ ఇంటి కాబోయే అల్లుడి మీదనే చేయి చేసుకుంటాడా, ఈరోజు వాడిని షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్ చంద్ర ఆవేశపడిపోతూ ఉంటాడు. ఇకప్పుడు కృష్ణప్రసాద్ బావా వద్దు బావా,
గగన్ అలా చేశాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. చూసావా బావా, ఇంత జరిగిన తర్వాత కూడా తన కూతురికి కాబోయే అల్లుడి మీద కొడుకు చేయి చేసుకున్నాడని తెలిసి కూడా ఇంకా వాడికి ఈ కృష్ణప్రసాద్ సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఈ మనిషిని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అక్కడే ఉండి ఇదంతా వింటున్న భూమి కూడా, అంకుల్ దయచేసి తొందరపడకండి, మా గగన్ గారు అలా చేశారంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. అనవసరంగా ఆయన ఎవరి మీద చేయి చేసుకోరు కదా, ఒక్కసారి ఆలోచించండి అంకుల్ ప్లీజ్ అని చెప్పి భూమి కూడా శరత్ చంద్రకి నచ్చి చెబుతూ ఉంటుంది. ఇక ఇందుని గగన్ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాడు. ఇందుని బయట డ్రాప్ చేస్తాడు. అమ్మ ఇందు, జరిగిందేది నువ్వు మనసులో పెట్టుకోవద్దు. ఈ పెళ్ళి క్యాన్సిల్ అయితే అయింది, అయినా అంతా నీ మంచికే జరిగిందని అనుకో. ఎందుకంటే పెళ్ళికి ముందే వాడి నిజస్వరూపం ఏంటో నీకు తెలిసింది కదా, అందుకే నువ్వు ఏం బాధపడద్దు అని చెప్పి గగన్ ఇందుకి ధైర్యం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు శరత్ చంద్ర గగన్ వెళ్ళిపోతూ ఉంటే, రే గగన్ ఆగురా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. గగన్ కారులో నుండి కిందకి దిగుతాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఈ ఇంటికి కాబోయే అల్లుడి మీద చేయి చేసుకుంటావురా అని చెప్పి, ఈరోజు నీ అంతు తేలుస్తాను అని చెప్పి అలా గన్ తీసుకొని గగన్ని షూట్ చేయబోతూ ఉంటే, ఇక అప్పుడు నక్షత్ర, ఇదేంటి నాన్న భావం మీద ఇంతలా ఫైర్ అవుతున్నారు, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. శరత్ చంద్ర గగన్ని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు ఇందు అడ్డుపడుతుంది. వద్దు మామయ్య, జరిగిన దాంట్లో అన్నయ్య తప్పేమీ లేదు, అసలు తప్పంతా చేసింది ఆ నీచుడు నన్ను హోటల్ రూమ్లోకి తీసుకువెళ్ళి అని చెప్పి ఇందు ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మీరా జరిగింది అర్థం చేసుకొని ఇందుని కౌగిలించుకొని ఓదారుస్తూ ఉంటుంది. అమ్మ ఇందు ఏడవకమ్మ అని చెప్పి మీరా అంటూ ఉంటే, అమ్మ ఈరోజు సమయానికి అన్నయ్య కనుక అక్కడికి రాకపోయి ఉండుంటే ఆ నీచుడు నా జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడు. వాడు నన్ను చూసి కాదట నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది, నా వెనకాలన్న ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకోవాలని చూశాడట. నువ్వు నల్లగా ఉన్నావు అంటూ నన్ను చీకొట్టి ఈ పెళ్లి జరగదంటూ వార్నింగ్లు ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడమ్మా. వాడు నన్ను పెళ్లి చేసుకోవడం కాదు, నేనే వాడిని పెళ్లి చేసుకోను. జీవితాంతం నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడితో మాత్రం దయచేసి నా పెళ్ళి జరిపించొద్దమ్మా అని చెప్పి ఇందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు అదృష్టం బాగుండబట్టి మన ఇందు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక రెండు చేతులు జోడించి గగన్కి థ్యాంక్స్ చెబుతూ, చాలా థ్యాంక్స్ బాబు, ఈరోజు నా కూతురి ప్రాణాన్ని మానాన్ని కాపాడావు, ఈ ఇంటి పరువుని కాపాడావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కృష్ణప్రసాద్, నేను చెప్పాను కదా బావా, వాడు నా కొడుకు, ప్రాణం పోయినా సరే వాడు తప్పు చేయడు, వాడు ఆ అబ్బాయిని కొట్టాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుందని చెప్పాను కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర శరత్ చంద్రతో, అవును నాన్న, గగన్ ఏ తప్పు చేయడు, మొన్న కూడా కొంతమంది రౌడీలు నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు, అప్పుడు ఈ గగనే నన్ను ఆ రౌడీల నుండి సేవ్ చేశాడు అని చెప్పి నక్షత్ర చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ షాక్ అవుతూ, మొన్న రౌడీల నుండి బేబీని సేవ్ చేసింది ఈ గగన్ గడ అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర గగన్ ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటాడు. నన్ను క్షమించు బాబు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నేను తొందరపడ్డాను, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటే, అపార్థం చేసుకోవడం మీ కుటుంబానికి అలవాటే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దయచేసి లోపలికి రా బాబు అని చెప్పి శరత్ చంద్ర అలా గగన్ని పిలుస్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర అలా గగన్కి క్షమాపణ చెప్పడంతో అప్పుడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. త్వరగా ఈ రెండు కుటుంబాలు కలిసిపోతే అప్పుడు గగన్కి నా మనసులో మాట చెప్పొచ్చు, అప్పుడు ఖచ్చితంగా తను కాదనడు, ఎలాగో గగన్ నాకు బావే అవుతాడు కదా అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క నక్షత్ర కూడా చాలా ఆనందపడిపోతూ, ఈ రెండు కుటుంబాలు కలిసిపోతే బావని నేను పెళ్లి చేసుకోవచ్చు, అప్పుడు మా పెళ్ళికి ఎవరు కూడా అడ్డు చెప్పరు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర అలా గగన్ని ఇంట్లోకి పిలుస్తూ ఉంటే గగన్ మాత్రం, నేను ఈ ఇంటి ఆడపిల్ల కాబట్టి
ఇందుని నక్షత్రాన్ని సేవ్ చేయలేదు. ఆ టైంలో అక్కడ ఏ ఇంటి ఆడపిల్ల ఉన్నా సరే నేను ఇదే పని చేసి ఉండేవాడిని. అయినా మీ మెప్పు పొందడానికి నేను ఇదంతా చేయలేదు. అది మీరు అర్థం చేసుకుంటే మంచిదని చెప్పి నేను ఇక్కడ నుండి వెళ్తానంటూ గగన్ వెళ్ళబోతూ అక్కడున్న భూమిని చూస్తాడు. ఏయ్ నువ్వేంటి ఇక్కడున్నావని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి డ్యాన్స్ నేర్పించడానికి వచ్చానని చెప్పగానే నా ఇంట్లో మనుషులు ఎవరు ఈ ఇంటి గడప తొక్కడానికి నేను ఒప్పుకోను అని చెప్పి బలవంతంగా భూమిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు.